ఎపిసోడ్ చూసారు కదా. కళ్యాణ్, రీతు, బర్ని వీళ్ళ ముగ్గురికైతే ఛాలెంజ్ టాస్క్ అయితే ఒకటి జరిగింది. ఈ టాస్క్కి సంచాలకుగా తనూజ అయితే వ్యవహరించింది. అండ్ ఈ టాస్క్ ఏంటంటే కలర్ సంబంధించిన టాస్క్. బజర్ మోగే టయానికి ఎవరి కలర్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళే విజయం సాధిస్తారని బిగ్ బాస్ అయితే చెప్పారు. ఈ టాస్క్లో ముగ్గురు చాలా చక్కగా ఆడారు. ఫస్ట్ రీతు బర్నీ గారి మీదకి వెళ్ళి ఫిజికల్ అయింది. అందుకనే బర్నీ గారు కూడా అండ్ రీతు మీద అయితే ఫిజికల్ అయ్యారు. అండ్ కానీ ఇక్కడ బర్నీ గారి విషయంలో ఒకటైతే నచ్చలేదు. కాలు అడ్డు పెట్టకుండా ఉంటే బాగుందని అనిపించింది. అండ్ కాలు అడ్డు పెట్టడం వల్ల గమ్మును తగిలి పడిపోతే ఆ దెబ్బలు చాలా గట్టిగా తగులుతాయి. అలా కాలు అడ్డు పెట్టకుండా ఉంటే బాగుందని అనిపించింది. కానీ రీతుయే ఫస్ట్ ఫిజికల్ అయింది కాబట్టి బర్నీ గారు ఫిజికల్ అయ్యారు. ఇంకా ఆ విషయంలో మనం అయితే ఇంకేం చేయలేం. అండ్ ఈ టాస్క్లో కళ్యాణ్ అయితే విజయం సాధించాడు. కళ్యాణ్ విజయం సాధించి సుమన్ శెట్టిని అయితే చూస్ చేసుకున్నాడు నెక్స్ట్ టాస్క్ ఆడడానికి. నెక్స్ట్ వీళ్ళిద్దరికైతే టాస్క్ జరిగింది. ఈ టాస్క్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ టాస్క్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సుమన్ శెట్టి తన 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడాడబ్బా. కానీ త్రాసులు ఎక్కువ కళ్యాణ్ ప్రాపర్టీయే బరువు ఎక్కువ అవడంతో అండ్ కళ్యాణ్ విజయం సాధించాడు. సుమన్ శెట్టిని ఆపడానికి తన ఫిజికల్ అయ్యి చాలా సోపు అయితే హోల్డ్ చేశాడు సుమన్ శెట్టిని అయితే. అండ్ ఈ టాస్క్లో కళ్యాణ్ విజయం సాధించాడు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ అయితే టికెట్ ఫినాలి షీల్డ్ అయితే రివీల్ చేశాడు. ఇది బటర్ఫ్లై డిజైన్తో అయితే తయారు చేసి ఉంది. ఇదైతే చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ ఇదే లాస్ట్ ఛాలెంజ్ టాస్క్ అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఈ టాస్క్ కి సంచాలకుగా అయితే తనూజ వ్యవహరించింది. అండ్ ఈ టాస్క్ ఇమానుయల్, రీతు అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు అయితే ఆడారు. ఈ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందే ఇమానుయల్, కళ్యాణ్ అయితే రీతుయే విజయం సాధించేలా చేద్దాం, మనం ఓడిపోదాం, కావాలని ఓడిపోయినట్టు తెలియకుండా ఉందామని చెప్పి వీళ్ళైతే మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. అలా ప్లాన్ వేయడం కరెక్టా అంటే అది వాళ్ళ గేమ్ ప్లాన్ కాబట్టి మనం ఏం చేయలేం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆలోచించి ప్లాన్ అయితే వేయొచ్చు. బర్నీ గారిని చూస్ చేసుకుంటది. తన విజయం సాధిస్తే వాళ్ళిద్దరు ఆడతారులే, మనకి ఎందుకు సైలెంట్ గా ఉందామని చెప్పి వీళ్ళైతే మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. అండ్ ఈ ప్లాన్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఎగ్జిక్యూట్ చేశారు. అది పెట్టేటప్పుడు అయితే వాళ్ళిద్దరు కాయిన్స్ పడిపోవడంతో ఇద్దరు తప్పుకున్నారు. ఈ టాస్క్ లో అయితే రీతు విజయం సాధించింది. పెట్టేటప్పుడు పడిపోయింది కాబట్టి సంచాలకి సరిగ్గా పెడితే బాగుంది. ఇక్కడ సంచాలకే సరిగ్గా పెట్టలేదని చెప్పి మళ్ళీ పెట్టేలా అయితే చేయొచ్చు. కానీ వీళ్ళు ఓడిపోదాం అనుకున్నారు కాబట్టి ఆ విషయం కోసం అయితే ఇద్దరు మాట్లాడలేదు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో రీతు మీద అయితే మాస్టర్ ప్లాన్ వేశారు కదా కళ్యాణ్ అండ్ ఇమానుయల్. వీళ్ళిద్దరి మీద మీరేమనుకుంటున్నారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.